ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆద్య ఆద్య సౌర్య సార్ సార్ చండి సార్ సౌర్య నాన్న సౌర్య భగవంతుడా రామా నీ ప్రేమ గెలిచింది రామా. సౌర్య సార్కి ఏమీ కాదు, మీ ప్రేమ గెలిచింది. నేను చెప్పాను కదా మీ ప్రేమ గెలుస్తుందని. శ్రీను, మన రామలక్ష్మి ప్రేమ గెలిచింది. సౌర్య సార్ కళ్ళు తెరిచారు. డాక్టర్ని పిలువు శ్రీను, సౌర్య. డాక్టర్ని పిలువు. ఇదెలా సాధ్యం? బతకడం అనుకున్న మనిషి అసలేం జరగనట్టు నార్మల్గా అయిపోవడం అనేది ఎలా? ఏం జరిగింది? మనుషులు చేయలేనిది దేవుడు చేస్తాడు సార్. అందుకే ఆయన దేవుడు. ఆయన రూపం లేదని ఎవరికి నచ్చిన రూపం వాళ్ళు తీసుకున్నారు. కానీ ఆయన రూపం ప్రేమ. ప్రేమ అందరిలోనూ ఉంటాడు. ప్రేమ రూపంలో మనిషి మనిషిని పలకరిస్తూ ఉంటాడు. ఆ ప్రేమే మా సౌర్య సార్ని బ్రతికించింది సార్. శౌర్య, పెళ్ళి అక్కడైతే అందరం ఇక్కడున్నామని ఆలోచిస్తున్నావా? ఆ పెళ్ళి ఆగిపోయింది. నువ్వు త్వరగా కోలుకుంటే మీ ఇద్దరి పెళ్లి కోసం పెళ్లి మంటపం ఎదురు చూస్తుంది. సౌర్య సార్, మీ ప్రేమ గెలిచింది సార్. మీ ప్రేమకింకా ఏ అడ్డు లేదు, మా పెద్దనాన్నతో సహా. హలో, పర్మిషన్ లేకుండా ఏంటా రావడం? నేను మా డాడీ గురించి తెలుసుకోవాలని వచ్చాను. ఎవరు మీ డాడీ? చాలా రోజులుగా కోమాలో ఉన్న కిషోర్ గారు. కిషోర్ గారా? అలాంటి పేషెంట్ ఎవరు లేరే. ఓ, చూడండి. ఇదే హాస్పిటల్లో ఉన్నారు, నాకు తెలుసు. చెప్పండి డాక్టర్, ఎక్కడున్నారు మా డాడీ? చూడండి, అలాంటి పర్సన్ మా హాస్పిటల్ అయితే ఎవరూ లేరు. ఉన్నారు డాక్టర్, నేను చూశాను. బట్ ఆ గదిలో ఇప్పుడు లేరు. చూడండి, మాకు తెలియకుండా మా హాస్పిటల్లో ఎలా ఉంటారు? మీరేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ పట్టుకొని వచ్చారు. నో, రైట్ ఇన్ఫర్మేషన్లోనే వచ్చాను. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్. చాలా రోజులుగా మా డాడీ కనిపించక ఏమైపోయారో తెలియక అల్లాడిపోతున్నాను. లేరని చెప్తున్నాను కదా. మీ డాడీ కనిపించకపోతే మా హాస్పిటల్లో ఉన్నట్ట? వెళ్ళి ఎక్కడో వెతుక్కోండి. మా హాస్పిటల్ అయితే లేరు.
అంటే నిజం చెప్పరు అన్నమాట. నేను చెప్పిందే నిజం. మీరు అబద్ధం చెప్తున్నారని మీ మాట తీరే చెప్తుంది. హలో, మర్యాదగా వెళ్తారా? సెక్యూరిటీతో బయటికి నెట్టించమంటారా? నెట్టిస్తారా? మీ హాస్పిటల్లో ఉన్న మా డాడీ గురించి అడిగితే నెట్టిస్తారా? ఎస్. లేరని చెప్తే వినకుండా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామా? మా డాడీ మీ హాస్పిటల్లోనే ఉన్నారు, లేరని మీరు అంటున్నారు. ఉన్నా లేరు అని చెప్తున్నారంటే అబద్ధం చెప్పడానికి ఎంత కమ్ముడిపోయారు. హౌ డేర్ యూ టు టాక్ విత్ మీ లైక్ దిస్? నువ్వు ఒక డాక్టర్తో మాట్లాడుతున్నావు. మీరు కన్న తండ్రి కనిపించక బాధపడుతున్నా ఒక కూతురుతో మాట్లాడుతున్నారు. అది తెలుస్తుందా మీకు? నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. మర్యాదగా వెళ్తావా? బయటికి నెట్టించమంటావా? రమ్మను. ఎవరొచ్చి టచ్ చేస్తారు? నేనెవరో తెలుసా? అయోధ్యపురం గ్రామ పెద్ద రఘురామయ్య గారి తాలూకా. మీ దగ్గర సీక్రెట్ గా దాచిపెట్టిన మా డాడీ ఎవరో తెలుసా? అమెరికన్ సిటిజన్. వి బోత్ ఆర్ అమెరికన్ సిటిజన్స్. నువ్వేదో ఇంగ్లీష్లో మాట్లాడితే భయపడతాను అనుకుంటున్నావా? నేను ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలు పెడితే అర్థం చేసుకోవడానికి గూగుల్లో ట్రాన్స్లేషన్ పెట్టుకోవాలి. ఈ విధంగా మా డాడీని ఇక్కడ దాచిపెట్టారు అని మా పెద్దనాన్నకి చెప్పినా, పోలీస్ కంప్లైంట్ చేసినా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసా? అమెరికా ఎంబసీ నుంచి ఒక్క ఫోన్ కాల్ వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అయ్యయ్యో, అంత దూరం ఎందుకులేమ్మా? మీరు రఘురామయ్య గారి తాలూకాని ముందే చెప్పొచ్చు కదమ్మా. మీ డాడీ హాస్పిటల్లో చాలా రోజులుగా కోమాలో ఉన్నమాట నిజం. ఆయన ఈ రోజే కోమాలో నుంచి బయటకొచ్చి మా నర్స్ ఎంత చెప్పినా వినకుండా బయటికి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయారా? నేను చెప్పేది నిజమమ్మా. మీరెవరో, మీ బ్యాక్గ్రౌండ్ ఎవరు అనేది తెలిసి కూడా నేను అబద్ధం చెప్పగలనా? ప్లీజ్ నా మాట నమ్మండి. ఎక్కడికి వెళ్ళుంటారు? ఎవరు ఏమనుకున్నా, మీరందరూ ఏమైపోయినా నాకు నేను ప్రేమించిన శౌర్య ముఖ్యం కాబట్టి నేను శౌర్యతో వెళ్ళిపోతున్నాను. నేను చెప్పేది నిజం నాన్న. శౌర్య సార్ని ప్రేమించాలి కానీ మీరు లేకుండా ఆయనతో వెళ్ళిపోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.